నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ చక్రధర్. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎస్ఐఎఫ్స్ గురించి తెలుసుకుందామండి. ఎస్ఐఎఫ్స్ అనేది ఇండియాలో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎస్ఐఎఫ్స్ అనేవి మనకి అందులో చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్విటీ, డెరివేటివ్స్‌తో కలిపి వస్తుంది. సో, యాక్చువల్‌గా ఈ డెరివేటివ్స్ గురించి చాలా మందికి అర్థం కావట్లేదు. అది ఎందుకు తీసుకున్నారు అని. ఇప్పుడు చూడండి, చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో మనం అమాంతం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌తో పాటు కొంత లార్జ్ క్యాప్, కొంత బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఫ్లెక్సీ క్యాప్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఎందుకు అలా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ పెట్టుకుంటాము అంటే, మార్కెట్స్ ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయినప్పుడు మనకు కొంచెం ప్రొటెక్షన్‌గా ఉంటుంది అని పెడతారు. చూడండి, కేవలం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో వేసామనుకోండి, మార్కెట్ పడినప్పుడు అమాంతం -5%, -10% పడిపోతుంది పోర్ట్‌ఫోలియో. అదే కనుక మనం లార్జ్ క్యాప్ కానియండి, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానియండి యాడ్ చేస్తే అమాంతం -10%, -5% కాకుండా -2%కే ఆగిపోతుంది. అంటే మనకి డౌన్ ట్రెండ్‌లో, అంటే మార్కెట్ పడుతున్నప్పుడు కొంచెం సపోర్ట్‌గా ఉండటం కోసం అని పెడతాం. కానీ ఎప్పుడు చూడండి, ఒక బుల్ రన్ వచ్చిందనుకోండి, మనకి అమాంతం ఈక్విటీ ఫండ్స్ అయితే 18% రిటర్న్ ఇస్తాయి. కానీ మన పోర్ట్‌ఫోలియో ఉన్న ఈ ఏవైతే ఉన్నాయో మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కానియండి, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానియండి, అలాగే మల్టీ అసెట్ ఫండ్ కానియండి, ఫోకస్ ఫండ్ కానియండి, అలాగే చూస్తే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కానియండి, ఇవన్నీ కూడా 12%, 10%, 14% రిటర్న్ ఇచ్చి అమాంతం 18% ఉన్న మన పోర్ట్‌ఫోలియోని కిందకి దించుతాయి. సో, కాబట్టి ఇవి మనకి డౌన్ మార్కెట్‌లో ప్లస్ పాయింట్ అయినా కూడా అవి ఒక బుల్ రన్ వచ్చినప్పుడు మాత్రం అమాంతంగా పెద్దగా నెట్టుగా మారిపోతున్నాయి. దానివల్ల ఏమంటే మనకు అనుకున్న రిటర్న్స్ అయితే రావు, ఈవెన్ బుల్ రన్‌లో కూడా. సో, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎస్కలేట్ చేయాలి, రిమూవ్ చేయాలి, ఏదన్నా ఆలోచించాలంటే దానికోసం ఎస్ఐఎఫ్ ఉందండి. ఈ ఎస్ఐఎఫ్స్‌లో ఏం చేస్తుందంటే, మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ఫాల్ అయిందో అప్పుడు డెరివేటివ్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో, దానివల్ల షార్ట్ చేసేయచ్చు. అంటే కొన్ని స్టాక్స్‌ని ఏవైతే రిస్కీగా ఉన్న స్టాక్స్‌ని వాటిలో షార్ట్ చేసి పెట్టేస్తారు. అలా షార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మార్కెట్‌లో పడినప్పుడు మనకు అంత అమాంతం డ్రాస్టిక్ ఫాల్ అయితే జరగదు. అలాగే అందులో ఒక హెడ్జ్ అంటారు, ఆర్బిట్రాజ్ అంటారు, ఇట్లాంటివన్నీ కూడా టూల్స్ ఉన్నాయి. సో, మనకి ఏంటంటే డెరివేటివ్స్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, మార్కెట్ డౌన్ ఫాల్‌లో ఉన్నప్పుడు ప్రొటెక్షన్‌గా ఉంటుంది. అదే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రొటెక్షన్ ఏమి ఉండదు, ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. తద్వారా మనకి ఏంటంటే అనుకున్నట్టు 18%, 19% బాగా బులిష్‌గా ఉంటే మార్కెట్ 20% రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో, ఆటోమేటిక్‌గా మనకి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉందండి. ఏదైతే మనకి ఏంటంటే ఈ ఎస్ఐఎఫ్స్‌లో అది మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్నాళ్ళు లేదు. ఇన్నాళ్ళు లేకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్స్‌లో అమాంతం మనం పెట్టాము. ఒక మిడ్ క్యాప్‌లో 10 లాక్స్ మనం చూస్తుండగానే 16 లక్షలు అయిపోయింది ఆ మిడ్ క్యాప్. చాలా బాగుంది అనుకున్న ఆనందపడేలోపు మళ్ళీ ఏదైనా ఒక న్యూస్ వచ్చి ఒక సెంటిమెంట్ బాగుండకపోతే డ్రాస్టిక్ ఫాల్ జరుగుతుంది. మనం చూస్తుండగానే మన 16 లాక్స్ వర్త్ ఉన్న వాల్యూ కాస్త 12 లాక్స్‌కి పడిపోవడం, 11 లాక్స్‌కి పడిపోవడం చూసాము. ఈవెన్ ఆఫ్టర్ 3-4 ఇయర్స్ కూడా మళ్ళీ పికప్ కాకపోవడం కూడా చూసాము. సో, ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే, మనం పెట్టిన 10 లాక్స్ అమాంతం మార్కెట్‌లో బుల్ రన్ వచ్చి 16 లాక్స్ వచ్చినప్పుడు, అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా డౌన్ ఫాల్ ట్రెండ్ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్‌గా 20% మనకి లిక్విడ్ క్యాష్‌లో కానియండి, అలా డెరివేటివ్స్ వల్ల కానియండి మనకి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. అప్పుడు మన మార్కెట్‌లో కేవలం 13 లాక్స్ మాత్రమే ఉంటుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ 16 లాక్స్, 3 లాక్స్ సైడ్ పెట్టేస్తారు. సో, మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ బుల్ రన్ వస్తుంది అనగానే మళ్ళీ ఆ 3 లాక్స్ మళ్ళీ మామూలుగానే ఈక్విటీకి షిఫ్ట్ అయిపోతుంది. సో, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, మార్కెట్‌లో మనకి అమాంతం కూడా బెస్ట్ రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో, అదండి, మనకి చాలా లోటుపాట్లు అయితే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్‌లో. మనం అనుకుంటాము కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్‌లో. మనకు తెలియకుండానే చాలా కొంతమంది చెప్పారు, అడ్వైస్ చెప్పారని, లేదా మనకి ఏదన్నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని చెప్పి మనం ఏదన్నా ఒక సర్వే చేసి ఒక యాప్‌ల ద్వారా కానియండి, ఒక వెబ్‌సైట్‌లో కానియండి చూసి అట్లా అమాంతం చాలా ఫండ్స్ కొనుక్కుంటూ వెళ్ళిపోతాం. తద్వారా ఏంటంటే రిటర్న్స్ అనేవి మనకి రావు. సో, అవన్నీ కూడా చెక్ పెడుతూనే మనకి ఎస్ఐఎఫ్స్ వచ్చాయి. ఎస్ఐఎఫ్స్‌లో మనకి అన్నెసెసరీగా ఈ థెమాటిక్ ఫండ్ లాంటివి కానియండి, కాంట్రా ఫండ్ అని కానియండి, స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్ అని కానియండి, బిజినెస్ సైకిల్ ఫండ్ కానియండి, ఇలా పిఎస్యు ఫండ్స్ కానియండి, ఇండెక్స్, ఈటీఎఫ్స్ ఇట్లాంటివన్నీ ఏమి ఉండవండి. సింపుల్‌గా ఒక X100 అంటారు. అంటే X100 అంటే కేవలం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అనేది ఒక కేటగిరీ ఉంటుంది. అలాగే ఆల్ ఈక్విటీ డైవర్సిఫై చేస్తూ కూడా ఒక ఫ్లెక్సీ క్యాప్ మోడల్‌లో ఒకటి వస్తుందండి. అలా 2-3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మనం అన్నెసెసరీగా స్ప్రెడ్ చేసుకోము మన పోర్ట్‌ఫోలియోని. క్లిప్సీగా ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే ఒక మంచి ఫండ్ హౌస్ నుంచి ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే మాత్రం అందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి కాన్సంట్రేటెడ్‌గా అందులోనే ఫర్దర్‌గా ఎస్ఐపి కూడా చేసుకుంటూ వెళ్తే కేవలం 6-7 ఇయర్స్‌లోనే మనం కోటి కూడా చూడొచ్చండి. సో, అది మన ఎస్ఐపిలో ఉన్న బ్యూటీ చెప్తున్నాను. సో, ఇది మనకి ఏంటంటే డౌన్ ఫాల్‌లో ఉన్న ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే అప్ ట్రెండ్ మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు కూడా అమాంతం మనకి రిటర్న్స్ అన్ని బాగా పెరిగే అవకాశం అయితే ఇందులో ఉంది. సో, అన్నెసెసరీగా మనం కనుక పోర్ట్‌ఫోలియో మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉండి ఆ మ్యూచువల్ ఫండ్స్‌లోనే మనకి ఇలాంటివన్నీ పెంచుకుంటూ కూర్చుంటే కనుక మనకి రేపు రాబోయే రోజుల్లో రిటర్న్స్ అయితే ఎక్కువ రావండి అనుకున్నట్టుగా. ఇప్పుడు చూడండి, మనకి ఎవ్రీ 5 ఇయర్స్ టెన్యూర్ తీసుకోండి, 10 ఇయర్స్ టెన్యూర్ తీసుకోండి. 1995 నుంచి 2005 దాకా తీసుకుంటే మనకి 21% రిటర్న్ ఇచ్చినట్టు చూసాం మనం మ్యూచువల్ ఫండ్స్‌లో. కానీ అలాగే 2005 నుంచి 2015 చూస్తే అది కాస్త 18% పడిపోయింది. అలాగే 2015 నుంచి 2025 చూస్తే అది కాస్త 15%, 14% పడిపోయింది. సో, మనం ఎవ్రీ 10 ఇయర్స్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్న్స్ అనేవి డాస్టిక్‌గా 5% నుంచి 6% దాకా పడిపోతున్నాయండి సిఏజీఆర్‌లు.
రాబోయే రోజుల్లో ఇంకా పడిపోతాయి అంటున్నారు. మనం చూస్తే 2040 కల్లా కూడా ఈక్విటీ మార్కెట్ 9% కంటే రిటర్న్ ఎక్కువ ఇవ్వదని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. సో, కాబట్టి ఇట్లాంటి టైంలో గనక మనం రైట్ డెసిషన్ తీసుకొని మన దగ్గర ఉన్న అన్నెసెసరీ ఫండ్స్ అన్నిటిని తీసేసి కేవలం మంచి ఫండ్స్‌లో మాత్రం పెట్టుకుంటేనే మనం ఫర్దర్‌గా కోటీశ్వరులైతే అవకాశం అయితే ఉంటుందండి. లేకపోతే మనం టైం అంతా వేస్ట్ చేస్తాం. మనం చేసే తప్పులన్నీ కూడా 2045లో కనుక రియలైజ్ అయితే దీన్ని మిస్టేక్‌లు చేశాను మ్యూచువల్ ఫండ్స్‌లో అనవసరంగా అనుకుంటే దానివల్ల ఎటువంటి లాభం ఉండదని నేను చెప్తున్నాను. సో, ఇప్పుడే మనం తెలుసుకుందాం. పోర్ట్‌ఫోలియోని చెక్ చేసుకుందాం. ఏవన్నా బాగుండని ఫండ్స్‌ని ఇప్పుడే ఎలిమినేట్ చేసి వాటిని ప్లేస్‌లో మంచి ఫండ్స్‌ని రీప్లేస్ చేసుకుంటే గనక అమాంతం గుడ్ రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తాను. థాంక్ యూ.